మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నీకు కలిగిందంతో తృప్తి కలిగి జీవించాలి. రెండవ భాగం పార్ట్ 2. పార్ట్ 1 మన జరిగింది కదా మన సండే. ఈరోజు పార్ట్ 2. నీకు కలిగిందంతో తృప్తి కలిగి జీవించాలి. అది కుటుంబమైనా సరే, పిల్లలైనా సరే, ఒక గృహమైనా సరే, ఆస్తి అయినా సరే, అంతస్తు అయినా సరే, వాహనమైనా సరే, డొక్కు సైకిల్ ఉన్నా సరే. ఆ డొక్కు సైకిల్ కూడా లేని వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? కాబట్టి మన డొక్కు సైకిల్ చూసుకుని ఎదటోటి బైకు దొంగతనం చేయాలని ఆశ మనకి ఉండకూడదు. మనకు కలిగిందంతా మనం తృప్తి కలిగి జీవించాలండి. ఎందుకంటే దేవుడు తన స్థితిని బట్టి అది ఇచ్చాడు, మన స్థితిని బట్టి దేవుడు మనకి ఇది ఇచ్చాడు. ఈ స్థితి మారాలంటే దేవునికి లోబడి, దేవుని నిర్ణయానికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి, దేవుని మాట ప్రకారంగా జీవించినప్పుడు నీ పక్కవాని కంటే హెచ్చుగా నిన్ను అభివృద్ధి చేసిన ఆశీర్వదించిందని వాక్యం చెలవిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నా యేళ్ళ భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి, నాకు లోబడి ఉన్నావు కాబట్టి, నా చిత్తాన్ని జరిగిస్తున్నావు కాబట్టి, నీ పొరుగువాని కంటే నిన్ను హెచ్చించదని ఒక దగ్గర బైబిల్లో కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, సర్వాధికారైన ప్రభు, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆకాశాన్ని సింహాసనం, భూమిని పాదపీఠంగా ఏర్పరచుకుని నిత్యము పరిశుద్ధుని పొగడబడుతున్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో మీరు ఉన్నారు నాయన, పాటల పాడట్లో మీరు ఉన్నారు. మీ అభిషేకం మా మధ్య ఉంచండి. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారు తన ప్రభువా. మీరే మమ్మల్ని అభిషేకించి అల్పుడిని అయోగ్యుని తన ప్రభువా, నీ సిలువ చాటుని మరుగుపరుచుకుని తన ప్రభువా, నీ యొక్క కుమారులతో మాట్లాడి, నాతో మాట్లాడి బలపరచమని, మా హృదయంలో చర్చేసి మీ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసయ్య శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ పోయిన వారం మనం మొదటి భాగంలో మాట్లాడుకున్న విషయంలో దావీదు ఇక్కడ 3 తప్పిదములు చేశాడు. మొట్టమొదటిగా దేవుని మాటని తృణీకరించి చెడుతనం చేశాడు. రెండోది నరహత్య చేయించాడు. ఎవరిని? ఉరియాబారిని చంపించాడు. ఏమండి? మూడోది ఏంటంటే నరహత్య చేయించాడు, ఉరియాబారిని చంపించాడు. దేవుని లక్ష్యం చేయలేదు. దేవుని ఏం చేయలేదు? లక్ష్యం చేయలేదు. దేవుడు మాట్లాడుతున్నా సరే నా కోసం కాదులే, నా పక్కవారి కోసం అనుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం కూడా అలాగ అనుకుంటాం. మనలో పాపం ఉండి ఆ పాపాన్ని విడిచిపెట్టమని దేవుడు మాట్లాడుతుంటే, నాకంటే ఘోర వ్యాపారం చేస్తుంది ఈమె గురించే మాట్లాడుతున్నాడు కానీ, నాకంటే ఘోర పాపం చేస్తుంది ఆమె గురించే మాట్లాడుతున్నాడు కానీ, నా కోసం మాత్రము కాదనుకుంటాం. మన పాపం తక్కువగా ఉండడం వల్ల. ఈ తక్కువ ఎక్కువ అనేది నీ పక్కవారికి నీకు ఉన్నటువంటి భేదమే తప్ప, దేవుని దృష్టిలో ఆవగించేంత పాపము చేసిన పాపమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో ఈయన ఇలాగ ఆలోచించాడనమాట. ఇది ఏం చేశాడంట? చూడండి, ఇక్కడ 9వ వచనం నుంచి చూడండి. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం నుంచి చూద్దాం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసేదివి. చూసారా? మొట్టమొదటిగా ఏం చేశాడు? దేవుని మాటని తృణీకరించాడు. దేవుని చేత పిలువబడ్డాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు, దేవుని చేత పేదరికాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని చేతే బహు గొప్పతనాన్ని ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాడు, గొప్ప రాజుగా ఎంచుకున్నాడు, అనేకుల చేత గణపరచబడుతున్నాడు. అయినప్పుడు కూడా దేవుని మాటని తృణీకరించాడు. ఇది మొదటి పాయింట్. రెండోది ఏంటి? ఆయన దృష్టికి చెడుతనం చేసేదివేమి. ఏం చేశాడంట? దేవుని దృష్టికి చెడుతనం చేశాడు. మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికే చెడుతనం చేశాడండి. ఇది ఎంత భయంకరమైన పాపం అండి. కాబట్టి హిత్తీయుడగు ఉరియా భార్యని కత్తి చేత చంపించి అతని భార్యని భార్యగినట్లుగా అపహరించుకున్నావు. చూసారా? నరహత్య అంటే ఇది. ఉరియా భార్యని చంపించేశాడు, భర్త అడ్డుకున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు అయ్యేగా జరుగుతున్నాయి. నిన్న నేను పేపర్లో చూశాను, ఎక్కడో కానీ అటు సైడే తెలంగాణ సైడు పెళ్ళైన 14 రోజులకే భార్యని చంపేసాడట. కేసు పెట్టి విషయాలు బయటకు వచ్చినప్పటికి అత్త మామ కొడుకు కలిపి చంపినట్లుగా రుజువు అవడంతో వాళ్ళని
రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చేసారు. వేసిన తర్వాత ఇతను మీద కోర్టుకి అప్లై చేసుకున్నాడు. మొన్న అప్లై చేసుకుంటే వాళ్ళ అమ్మగారిని శిక్ష నుంచి తప్పించేశారు. స్త్రీ కాదని ఏదో నేరం కనపడలేనట్టుంది. ఆవిడ మొన్న శుక్రవారం వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయింది ఆవిడ. శనివారం నాడు ఇతను తండ్రితో చిన్న గొడవ పడి వీళ్ళిద్దరూ జైల్లోనే ఉన్నారు. ఇద్దరికి పనిలో పిత్తే టిఫిన్ చేసినారు. పని చేయకుండా అధికారులు లేని సమయం చూసుకుని వెళ్ళిపోయి ఆ జైలు గదిలో ఊరేసుకుని చనిపోయాడు. దేవునికి మహిమ కలుగును. ఎలాంటి పరిస్థితులు చూసారా? కట్టుకున్న భార్యని 14 రోజుల్లో చంపడాన్ని బట్టి కుటుంబం అంతా జైలు పాలైంది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వేరే కోర్టుకి మీద కోర్టుకి అప్లై చేసుకుంటే తల్లికి విడుదల కలిగింది. కానీ కుమారుని మరణాన్ని బట్టి బహుశోకం. జైల్లో ఉందానికంటే భయంకరం కదా ఇది. ఇప్పుడు ఉడుకు చచ్చిపోడంటే కడుపు వేదన కాదా? వృద్ధాప్యలో తండ్రికి వేదన కాదా? మనం పాపం చేసి మర్చిపోవచ్చు, కానీ పాపం మాత్రం మనం వెంబడించడం మాందో, మనం పరిగెట్టించడం మాందో, మన వెనకాలే ఉంటుంది అది. కాబట్టి దేవుని సన్నిధానంలో ఉరియా భార్యని కత్తి చేత చంపించి అతని భార్య నీకు భార్య అయినట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు. అమ్మో నీళ్ళ చేత నీవు అతను చంపించదు కదా. నీవు నన్ను లక్ష్యము చేయక ఇత్యుడకు ఉరియా భార్యని నీకు భార్య అయినట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానకు నేను సెలవిచ్చిందేమనగా నీ ఇంటి వారి మూలమునే నీకు అపాయము పుట్టింతును. నువ్వు చూచుచుండగా నేను నీ భార్యను నేను తీసివేసి నీ చేరువానికి అప్పగించదును. చూసావా ఏం కలుగుతుందంట? నీవింత ఘోరాతి ఘోరమైన పాపము చేసావు గనక ఇది మొదలుకొని నీ ఇంటి వారికి నీకు యుద్ధములే కలుగును. ఇక మీద ఉన్నత నెమ్మది ఉండదు, ఇక మీద ఉన్న సౌఖ్యం ఉండదు, ఇక మీద ఉన్నటువంటి ఆనందము ఉండదు. నువ్వు రాజుగానే ఉంటావు, కానీ నీ బ్రతుకులో రాత్రి నిద్ర పట్టదు. నీకు తిందా మనకు కంచం దగ్గరికి వెళ్తే అన్నం తినడానికి మనసు రాదు. నీకు బ్రతుకున్న క్షయజీవిగా బతకవలసి వస్తుందని దేవుడు అక్కడ ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. సరే, ఈ మాటలు ఏ సేవకుడైనా మీరు నాతాను స్థానంలో ఉండి చెప్పినట్లయితే ఈ దినాల్లో సంఘాలు ఎలా ఉన్నాయంటే ఆ సేవకుడిని అక్కడే రాళ్లతో కొట్టి చంపేసేలా ఉన్నాయి. దేవుని స్తోత్రం. అది మన దగ్గర లేకపోవచ్చు, అవునా కదండి? ఒకసారి చెప్పాను కదా మీకు, నిజమే అది. ఒకసారి చెప్పాను కదా, సంఘ సేవకుడి మీద ఏం చేసింది? రేపు చేసిన నేరం మోపి వేరొకటి గర్భం ధరించి ఈ సేవకుడే నాకు మోసగించి గర్భానికి కారకుడు వేయడని సంఘం నుంచి వెలివేయబడిసిందా లేదా? సంఘ పెద్దల చేత చెప్పాను లేదు మీకు అది. అదే ఇక్కడ నాతాను ప్రవక్త చెప్తున్నాడు, దేవుడు నాకు చెప్పమన్నాడు, నేను నీకు చెప్తున్నాను, కావాలంటే చూడు నీ కనులెదుట నీ జరుగుతాయని చెప్తున్నాడు. ఎస్, ఈరోజు దైవ సేవకుడు మీతో మాట్లాడుతున్నటువంటి మీలో ఉన్న పాపం గురించి గద్దిస్తుంటే, బుద్ధి చెప్తుంటే, మీ పాపాన్ని మీకు తెలియజేసి మీరు సరి చేసుకొని చెప్తుంటే మీరు హృదయములు ముడుచుకుని విని విడిచిపెట్టే వరకు ఉన్నట్లయితే ఒక దినాన ఈ చీకటి హృదయమే వెలుగులో నీకు వచ్చే శిక్షను చూడవలసిన పరిస్థితి వస్తుంది. దేవుని స్తోత్రం. అది నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. నేను చెప్తున్నట్టు కదా, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. సదాకాలం అంటే నీ వంశం ఉన్నంత వరకు యుద్ధాలే జరుగుతాయి. ఇంకా దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఈ మాట ఎవరితో చెప్తున్నాడంటే నాతాను ప్రవక్త దావీదుతో దేవుని వాక్కు ద్వారా పలుకుతున్నాడు. ఏం చెప్తున్నా? ఇంకానే యెహోవానకు నేను సెలవిచ్చిందేమనగా నీ ఇంటి వారి మూల నీకు అపాయము పుట్టింతును. నువ్వు చూచుచుండగా నేను నీ భార్యలను తీసివేసి నీ చేరువానికి అప్పగించదును. పగటేందు వాడు వారితో చేయనించును. నీవు ఈ కార్యము రహస్యంగా చేసేవి కానీ ఇశ్రాయేలు చూచుండగా పగటేందే నేను చెప్పిన దాన్నే చేయించున్నాను. నేను దేవునికి మహిమ కలుగును గాక. సరే, దావీదు ఉరియా భార్యతో పాపం చేసినప్పుడు రాత్రి సమయంలో చేసి చీకటి సమయంలో చేశాడు. కానీ ఒక్క భార్యతో ఒక ఆమెను అనుభవిస్తే ఈయనకి భార్యలు ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా ఆయన పక్కనున్న వాళ్ళకి అప్పగిస్తానని చెప్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. నీ చేరువానికి, నీ శత్రువుకి అప్పగిస్తాను. నువ్వు చీకటి ఎందుకు చేసిన ఈ కార్యాన్ని పగల నీ భార్యల్ని వాళ్ళు చెరుపుతుంటే నువ్వు చూసి గుండెలు బాదుకుని పరిస్థితి. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నీ ఇంటి వారి మూలమునే కలుగును.
బయట వాళ్ళు కాదు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నీ క్రైస్తవ కుటుంబాలు అయ్యే. బయట వాళ్ళ యుద్ధాలు జరగట్లేదు. బయట వాళ్ళ యుద్ధాలు జరిగితే ఒప్పుకుంటాం ఏంటి మనం? నిజమైన శిక్ష ఎప్పుడు వస్తుందంటే మన ఇంట్లో యుద్ధం బయలుదేరితేనే శిక్ష. అప్పుడు నిజమైన క్షోభ. ఏమండి? అవును కదా. భర్త కంట బయట 1,00,000 మంది శత్రువులు ఉంటే జయిస్తారంట, భార్య శత్రువు ఉంటే జయించలేడు. దేవుని స్తోత్రం. అలాగే భార్యకి భర్త శత్రువు ఉంటే భార్య కూడా భరించలేదు. ఇది తీరని ఆవేదన. అలాగే కనుక్కున్న బిడ్డలే మనం తిరగబడి మనకు శత్రువులు అయిపోతే మనం కూడా భరించలేం. నీ ఇంటి వారి మూలంలోనే యుద్ధం కలుగుతుందని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆ విషయాలు మీకు చూపిస్తాను చూడండి, మీకు అవసరమైతే. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదువుతాను. బైబిల్ తీయండి, 262వ పేజీ. తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారన్నొక సుందరవతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్యకైన ఆమెకు ఏమీ చేయవలనను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. యెహోనాదాబు బహు కపటం గలవాడు. అతడు రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కుపోటుకు హేతువేమి, కారణమేమని అడిగాను. సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి తామారు నేను మోహించున్నానని అతనితో అనెను. యెహోనాదాబు, నువ్వు రోగివైనట్టు వేషము వేసుకుని మంచం మీద పడుకుని ఉండుము. నీ తండ్రిని చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరిచిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూస్తుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవుమని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను. అమ్నోను కాయలా పడెను. రాజు అతను చూడవచ్చినప్పుడు అమ్నోను నా చెల్లెలకు తామారు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు 2 అప్పములు చేటుకు సెలవుమని రాజుతో మనవి చేయగా, దావీదు నీ అన్నయ్యకు అమ్నోని ఇంటికి పోయి అతని కొరకు భోజనం సిద్ధము చేయమని తామారు ఇంటికి వర్తమానం పంపాను. దేవుని స్తోత్రం. చూసారా, ఈ అబ్షాలోము దావీదు కుమారుడే, అమ్నోను కూడా దావీదు కుమారుడే. అబ్షాలోముకి ఒక సహోదరు ఉంది, చెల్లి ఉంది. ఆమె పేరు తామారు. ఏమండి? అయితే దావీదుకి ఈ ఇద్దరు కుమారుల మధ్య ఈ తామారు, అబ్షాలోము సుందరవంతుడు కాబట్టి ఆమె చెల్లి కూడా చాలా అందమైనది, సుందరమైనది కాబట్టి ఆమెను చూసి యవ్వన కాలం ముందు ఈ అమ్నోను మనసులో మోహించినంటే ఇష్టపడ్డాడట. ఏమయ్యాడు? వరుసకే అన్నే అయినను అందాన్ని బట్టి మోహించాడంట. మోహించి ఆమె కన్యకై ఉంది కాబట్టి ఆమెనేమి చేయలేకపోతున్నాడట. ఎందుకంటే ఒకవేళ భర్తతో ఉంటే కదా ఒకవేళ అనుభవించాడు, కోరికను తీర్చుకున్నామా దరిద్రుడు. ఏమండి? నేనేమి చేయలేకపోతున్నాను. ఈ మాట ఎవరితో చెప్పాడు? దావీదు సహోదరుడు, అది అంటే దావీదు అన్నదమ్ముడగు షిమ్యి కుమారుడగు యెహోనాదాబుతో చెప్పాడు. ఎలా చెప్పాడు? అతను చిక్కుపోవడాన్ని బట్టి, నీరసంగుండని బట్టి యెహోనాదాబు అదిగాడు. ఎందుకు నువ్వు కొంతకాలం చిక్కిపోతున్నావు, సన్నగైపోతున్న కారణం ఏంటంటే, ఇదిగో అబ్షాలోము చెల్లినటువంటి తామారు నేను మోహించాను. ఆమె యవన కాలం ఉంది కాబట్టి నేను ఆమె ఏమీ చేయలేకపోతున్నాను కాబట్టి ఇలా చిక్కిపోతున్నాను, ఇలా ఎండిపోతున్నాను, ఆహారం తీసుకోకుండా మనసులో వేదన చెందుతున్నాను. అప్పుడు కపటమైన సలహా ఇచ్చాడు. ఎందుకంటే ఆడి పేరే కపటం గలవాడు. అతను కపటం గలవాడట. ఎవరు? యెహోనాదాబు. అని అంటున్నాడు, ఇదిగో నువ్వు రోగం వచ్చినట్టు వేషం వేసిన మంచం మీద పండుకో, నీ తండ్రి నేను చూడడానికి వస్తాడు. వచ్చినప్పుడు తామారు చేత వంటకము చేయించి నాకు పెట్టించమని కోరు. ఆపదలో ఉన్నావు కాబట్టి అనారోగ్యం నీ తండ్రి నీ కోరిక కాదండి అని కపటమైన సలహా ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత మరి రాజు నిజంగా వస్తాడు. అలా పండుకున్నప్పుడు ఏమి ఇలాగున్నావు నేనంటే, ఇదిగో నేను కొంచెం ఆహారం తినాలని ఉంది, అయితే నాకు కొంచెం తామారు చేత అబ్షాలోము చెల్లెల చేత నాకు 2 అప్పములు చేయించి పెట్టమని మీరు ఆర్డర్ వేయండి అని చెప్తానంటే, పాపం ఆ కపటం ఏం తెలుసు ఆయనకి చెప్పండి. అలాగే ఇలా ఆర్డర్ వేస్తాడు. తామారు కూడా పాపం తండ్రి మాటకు లోబడి వంటింటిలోకి వచ్చి వంట చేస్తున్న సమయంలో అప్పములు చేసిన తర్వాత కూడా ఆ ఆహారం తినకముందే ఆమెను బలవంతం చేసి ఆమెను అనుభవించి, ఆమె ఎంత కేకలేస్తున్నా సరే, ఇది నీకు తగదని చెప్తున్నా సరే వినకుండగా ఆమెను అనుభవించి పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత ఆమె తల మీద బుగ్గు పోసుకుని చెంగు కప్పుకొని ఏడుస్తూ ఆఖరికి మరలా అన్నదమ్ముడైన అబ్షాలోము ఇంటికి వెళ్ళిపోయింది. ఈ విషయం అక్కడ తెలియపరిచింది. అప్పుడు అబ్షాలోము అమ్నోను మీద పగపట్టాడు. ఆ తర్వాత చదువుకొని మీకు అంతా ఉంటుంది.
పగ. ఎవరి ఇంటిలో యుద్ధం వచ్చింది? ఇది ఎంత ఘోరమండి, ఇది ఎంత ఘోరమండి. ఒక కన్న తండ్రి కడుపును పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు కూడా ఆ కొడుకు వెళ్ళి ఆ కూతుర్ని పాడు చేయడం ఎంత ఘోరం. అందుకనే బైబిల్ విషయాల్లో కొన్ని తప్పులు జరిగాయని చెప్పి ఇతరులు విమర్శిస్తుంటారు. మరి ఇది లోకానికి వ్యతిరేకమా కదా? మాట్లాడండి అమ్మా. వ్యతిరేకమా కదా? బహు వ్యతిరేకం ఇది. అయినను దేవుడు ఎందుకు ఇలా జరిగించాడంటే, దావీదుకి అక్కడ నాతాను ప్రవక్తగా పలికిన మాటను నెరవేర్చడానికి కుటుంబాలు అయినా సరే, రాబోయే క్రైస్తవ కుటుంబాల్లో, క్రొత్త నిబంధనలో నేను కడగబడుతున్న కుటుంబాల్లో, సంఘములకు కూడుకున్న కుటుంబాల్లో ఎవరైనా నా మాటను తృణీకరిస్తే, నన్ను లక్ష్యము చేస్తే, పొరుగువాన్ని ఆశిస్తే ఈ పనిష్మెంట్ మీ కుటుంబాల్లో జరుగుతుంది కాకని ఒక సూచన చూపించడం దేవుడు జరిగించిన ఈ సంగతి అన్యులకు తెలియదు. ఈ చరిత్ర, ఈ సంగతి ఇది తప్పు అని ప్రకటన చేస్తున్న వారు తెలియదు. ఎందుకంటే వారి చరిత్రను చదవలేదు కనుక. మనకు తెలుసా తెలియదా? మనకు తెలుసు కూడా మనం తప్పులు చేస్తే దేవుని మాటను తృణీకరించడం అంటే ఏంటంటే, దేవుడు దినం ఏదైతే చెప్తున్నాడో ఆ మాట ప్రకారంగా జీవించకపోవడమే తృణీకరణ. ఆరాధన సమయం రెండంటే ఆలస్యంగా రావడమే తృణీకరించడం. లక్ష్యం చేయకపోవడం, మాట వినకపోవడం, దశంభాగం ఇవ్వమంటే ఇవ్వకపోవడమే తృణీకరించడం. ఇవి మీ చిన్నగా కనబడవచ్చు, దేవుని దృష్టికి చాలా పెద్ద నేరాలు ఇవి. ఎంత పెద్ద నేరమో చెప్పమంటారా? ఇప్పుడు నాకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు, మీ పక్కకు వచ్చున్నాను, జాలి చూపించి మీరు మీ ఆస్తిలో కొంత ఇచ్చి వ్యవసాయం పండించుకోమని కౌలుకి ఇచ్చి నాకు 5 ఎకరాలు ఏమండి నాకు త్రోవ చూపించారు. తర్వాత నేను ఆ ఆస్తిని బట్టి కొంత సిత్తుపోతు మీకు కొంత నేను తీసుకుంటూ బాగుపడ్డాను, ఇల్లు కట్టుకున్నాను, పిల్లలకు పెళ్లి చేశాను, అన్నీ చేశానండి. కానీ ఆఖరికి వచ్చేటప్పటికి ఈ పొలం నాదని అడ్డం తిరిగాను అనుకో, అది అన్యాయమే కదా? ఇప్పుడు చేస్తుంది అదే. మనం దశంభాగం ఇవ్వలేనందరూ కూడా చేస్తుంది అదే. దేవుడిచ్చిన దాన్ని తింటున్నాం, దేవుడిచ్చిన దాన్ని అనుభవిస్తున్నాం, దేవుడిచ్చిన దాన్ని పొందుకుంటున్నాం. కానీ ఇది నాది అనుకుంటాం, కానీ ఈ 10 రూపాయలు దేవుడిది అని అనుకోవట్లేదు మనం. మీకు అర్థమవడం చెప్తున్నాను. ఈరోజు అలాంటి వాళ్ళు ఉండబట్టే కౌళ్ళన్నీ ఓళ్ళాక్కిని సొంత రైతులు చేసుకుంటారు, లేకపోతే అమ్మేసుకుని బ్యాంకులు వేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంట్లో అద్దుకున్నారనుకోండి, ఇల్లు నాదంటారు. ఇక్కడ కాదు, పట్టణాల్లోనూ తెలుసా, మీ కోర్టులో ఉన్నాయి, బోల్ కేసులు ఉన్నాయి కోర్టుల్లోనూ తెలుసండి. అందుకనే పనిచేసేవాడిని కూడా క్యాజువల్గా పనిచేసేవాడిని పర్మనెంట్ చేయరు. ఆడికి 3 సంవత్సరాలు దాటింది అనుకోండి పర్మనెంట్ చేయాలి. అందుకని 3 సంవత్సరాలు జాబ్ తీసేస్తారు. ఇప్పుడు ఈ కంప్యూటర్ జాబులు కూడా అంతే. ఎందుకు తీసేస్తారంటే 3 ఇయర్స్ అయిందంటే పర్మనెంట్ చేయాలి వాళ్ళకి. మీకు అర్థమవుతుందా? లేదా కేసేస్తారు వాళ్ళు. ఇలాంటివన్నీ ఉన్నాయి. కంపెనీల మీద కూడా కేసేసి కూడా ఉన్నారు. ఆ పొలం నాదంటారు, ఇల్లు నాదంటారు. మరి చూసిన వాళ్ళు ఏం చెప్తారు సాక్ష్యం? ఈ పక్కనే వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, పోతారు, కొంతమంది నిల్చుంటారు. వాళ్ళందరినీ అడిగారు అనుకోండి, అమ్మా ఇతను ఇంట్లో అన్నాల నుంచి ఉంటాడు, 20 ఏళ్ళ నుంచి ఉంటుంటండి, 25 ఏళ్ళ నుంచి ఉంటుంటండి. మరి 25 ఏళ్ళ నుంచి ఉంటే అర్థం అవుతుంది కదా. అద్దెకైతే ఈ 25 ఏళ్ళ నుంచి ఏ సందర్భం రాదా? నువ్వు ఖాళీ చేయించేస్తావు కదా. ఈ లోపల మనవాడు ఏం చేస్తాడో, లంచం ఇచ్చి ఇంటి పనులు ఇది మార్పించేస్తాడు. దేవుని స్తోత్రం. మార్చేవాళ్ళు లేరా? ఉన్నారండి ప్రియులారా. దేవుని సన్నిధానంలో ఆయన చెప్తున్నాడు కదా. మరి ఈ యుద్ధం మొదలైంది. ఎంత ఘోరం ఇది! ఘోరమైన యుద్ధమా కాదా? ఎంత బాధ! ఇది ఎక్కడ తాగిపోయింది అనుకుంటున్నారా మీరు? ఆగిపోలేదు. సరే, ఈ పగని ఎలా నెరవేర్చుకోవాలి? అమ్నోని ఎలా చంపేయాలి? నేను ఎలా చంపాలి? రోజు నా చెల్లి ఎడుతుంటే నా చెల్లి ముఖం చూడలేకపోతున్నాను నేను. ఆ గదిలో జరిగిన సందర్భం అంతా నాకు గుర్తొచ్చేస్తుంది అని పగ, ద్వేషం పెంచుకున్నాడు అబ్షాలోం. పెంచుకున్న రోజు బయట ప్రాంతానికి నేను యుద్ధానికి వెళ్తాను, మీరే రావాలి నాతోటి అని దావీదుని అడుగుతాడు తండ్రిని. అడిగితే నాకు కుదరదు, రాజ్యభారం ఉంది, వయసు మళ్ళీ ఉన్నాను, కొందరిని ఆరితేరిన వారిని పంపిస్తాను, నువ్వు తీసుకెళ్ళు అంటాడు. అయితే మన కుటుంబీకుల్లో ఎవరెవరు ఉండాలి కాబట్టి అమ్నోను పంపించి నాకు కూడా అని అంటాడు దావీదు. ఓకే, తీసుకెళ్ళాడు. అమ్నోను పిలిచి, అమ్నోను మీ అన్న కూడా పలానా ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళు అని చెప్పినప్పుడు అమ్నోనుతో పాటు మిగతా కుమారులను కూడా తీసుకెళ్తాడు దావీదు కుమారులని. అబ్షాలోం కొంతమంది అబ్షాలోం వర్గాన్ని సైన్యంగా ప్లాన్ చేసుకుంటాడు. అబ్షాలోం మాటకు లోబడే వాళ్ళని
ఆ ప్రాంతానికి వీళ్ళు యుద్ధం చేయడానికి ప్లాన్ చేసుకుని దావీదుని అడుగుతాడు. దావీదు ఆర్డర్ పాస్ చేస్తాడు, యుద్ధానికి బయలుదేరుతారు. ఆ ప్రాంతానికి వెళ్ళక ముందు పొలిమేరలోకి వెళ్ళేటప్పుడు ఇతని అనుసరులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ పిలిచి, అమ్నోను ద్రాక్షరసం తాగి ఎప్పుడు ఉంటాడో అప్పుడు నా అన్నని కానీ, నా తమ్ముడని కానీ, నా తండ్రి కుమారుడని కానీ మీరెంత మాత్రం ఆలోచించకుండా ఖచ్చితంగా మీ పగ ఎంత ఉంటే ఆ పగ చెప్పున తుణుకుల కింద నరికేసి చంపేయండి అని ఆర్డర్ వేస్తాడు. ఆ యుద్ధానికి యజమాని ఎవరు? ఇప్పుడు అబ్షాలోమే. మరి ఆర్డర్ వేస్తాడండి. ఆ అధ్యాయం అంతా చదువుకోండి మీరు, 13వ అధ్యాయం అంతా, తర్వాత ఇంటికి వెళ్ళాక ఆర్డర్ వేస్తాడు. ఆర్డర్ వేసినప్పుడు వాళ్ళు సంశయిస్తారు, అదేంటి అమ్నోను చంపేమన్నది ఏంటి, తమ్ముడే కదా అని. మీరు ఏమాత్రం సంశయించొద్దు, మా మధ్య నుండి పగ మీకు తెలియదు. నేను ఆర్డర్ వేస్తాను, మీరు చేయాలి, లేకపోతే మేము ఒక్కొక్కరిని చంపుతాను అన్నాడు. ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారు? చంపాలా వద్దా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి ఆర్డర్ వేసి పంపించినప్పుడు అక్కడ ఉంటే చూడండి, ఇక్కడ 28వ వచనంలో చూడండి. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షరసంలో సంతోషించుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోను హతము చేయడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతన్ని చంపుడి. నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చున్నాను, ధైర్యము తెచ్చుకుని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చును. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూ లేచి తమ కంచెర గాడిదలను ఎక్కిపోయి పారిపోయారంటే ఏకంగాని. సరే, మిగతా వాళ్ళు దావీదు కుమారులందరూ కూడా అమ్నోను ఎప్పుడైతే వాళ్ళు అలా చేశారో వీళ్ళందరూ కంచెర గాడిదలు ఎక్కి పారిపోయారటండి. అలా పారిపోతుండగా అక్కడ జరిగింది ఏంటంటే, వారి మార్గంలో ఉండగానే ఒకడు లేకుండా రాజకుమారులందరూ అబ్షాలోము హతము చేసినని దావీదుకు వర్తమానం రాగా అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడి ఉండెను. మరి అతని సేవకులందరూ కూడా వస్త్రములు చింపుకొని దగ్గర నిలవబడి ఉండేది. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూసి, రాజకుమారులైన యవన కుమారులందరినీ వారు చంపిరని నా ఏలిన వాడు నువ్వు తలంచవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయెను. ఏలైన కదా అబ్షాలోము చెల్లి అయిన తామారును బలవంతము చేసిన నాటి నుండి అబ్షాలోము అతను చంపవలని తాత్పర్యంతో ఉండినని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకొని వచ్చును. కాబట్టి నా ఏలిన వాడకు నీవు రాజకుమారులందరూ మరణమయ్యారని తలచి విచారపడవద్దని, అమ్నోను మాత్రం మరణమైనని అబ్షాలోము ఇంతకుముందు పారిపోయినని దావీదు కబురు తీసుకొచ్చాడు. చూసారా, దుర్మార్గుడు, కపటమైన సలహా ఇచ్చాడు. చెల్లెల్ని అనుభవించడానికి అనారోగ్యంతో ఉన్నానని యాసమేమని చెప్పాడు, యాసమేయించాడు, ఆ పరిస్థితిని అనుభవింపచేశాడు. తిరిగి అబ్షాలోము పక్కపడితే అబ్షాలోము చంపినటువంటి సంగతిని కూడా దావీదుకు వర్తమానమో తీసుకొచ్చాడు. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? దైవ సేవకులు మంచోళ్ళ, భక్తిలో ఉన్న మంచోళ్ళ, పక్కన ఉన్న అన్యులు మంచోళ్ళ, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? తాగుబోతులతోట, తృప్తిబోతులతోట, భక్తి కలిగిన వారితోట, ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాం? ఎలాంటి వారితో మనం మాటలు కలుపుకుని జీవితాన్ని కొనసాగిస్తున్నాం? ఎలాంటి వారితో నీ మాటలు కలుపుకుని కొనసాగితే అలాంటి వారి బుద్ధులే వస్తాయి మనకి. వస్తాయి రావా? ఏమండి, చిన్న పిల్లలు బూతులు మాట్లాడుతున్నారంటే, చిన్న పిల్లలు రౌడీలాగా అంటున్నారంటే, హే నా పేరు శివ అని తిరుగుతున్నాడు. నిన్న ఒకడ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల సైకిల్ వేసుకుంది. అప్పుడే 4-5 వెళ్ళి ఫ్లెక్స్ శుభ్రంగా చింపేశారు. మంది దెబ్బలాడాను. వాళ్ళ తల్లిదండ్రులు చాలా దెబ్బలాడి ఫ్లెక్స్ చేయించకపోతే మేము పోలీస్ స్టేషన్లో పెట్టేస్తాం, మిమ్మల్ని పాస్టర్ గారు చెప్తే, పాస్టర్ గారు కూడా కాదు మేమే ఎట్టించేస్తాం అన్నారు. వాళ్ళు దెబ్బలాడారు కొడుకులనే నా ఎదురే. అంతే ఇలాగ వచ్చాను, బట్టలు మార్చుకున్నాడు, వీడు సైకిల్ వేసుకున్నాడు, నా ముందే తిరుగుతుంది. హే నా పేరు శివ. ఆడి పేరు శివ కాదు, దేవుడి పేరు. చూసారా ఎందుకు ఇలా పాడైపోతున్నారు? స్నేహం అండి. అందులో ఒకడిని పొద్దున్న కొట్టేపోతుంటే నేనే అడ్డెళ్ళాను అని కొట్టొద్దురా బాబు, ఆడు బలహీనుడు, ఆడికి ఏం తెలియదు, అడిగాను డబ్బులు ఇవ్వాలంటే మీకు నేను ఇస్తాను బాబు, అని ఏం చేయొద్దు మీరు, ఆడు అమాయకుడాడు అని చెప్పి తప్పించాను. ఆ అమాయకుడు వెళ్ళి పిరి చెట్టుకెళ్ళి గీసేసేది వెళ్ళి నా పెక్స్ని సాయంత్రం. దేవుని స్తోత్రం. ఈ ఎందుకు చెప్తున్నాను? మీరు నవ్వుతారని కాదు, మీ పిల్లలు సరి చేసుకుంటారని. ఇక్కడ జరిగింది అది ఎక్కడ జరిగిందని కాదు, అలాగనే వాళ్ళకి కించపరచాలని కాదు. పిల్లలు మనం ఏమనుకో, నా ఎదురే కొట్టిపోయారు వాళ్ళందరూ, నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించమన్నారు. మీరు ఎట్టపోతే మేము పెట్టించేస్తామన్నారు వాళ్ళు. వద్దురా బాబు పిల్లల్ని మార్చండి రా, రేపు పొద్దున్న మళ్ళీ మనమే తీసుకురావాలి వెళ్ళి కదా. మరి పాస్టర్ గారు ఇలా చేశారంటారు మీరు బాధ కలిగినప్పుడు. వాళ్ళకి ఎన్ని లాఠీ ఎట్టిండి వేసారండి కాళ్ళు, అప్పుడు బాధ వచ్చేది వాళ్ళకి. అప్పుడు బాధ వచ్చేసి గుణపలట్టుకుని వచ్చేస్తారు మన మీదకి. దేవుని స్తోత్రం. ఎందుకు అది మనకు అనవసరం? 500 ఫ్లెక్స్ తెలియని వయసులో చేశారు వాళ్ళు. ఏదో ఆత్మ ప్రేరేపించిన వాళ్ళని అలా చేశారు అంతే.
ఇంకోసారి వేయించుకోవచ్చు. దేవుని స్తోత్రం. సరే, ఈ ప్రేరేపణ ఇలా ఉంటుంది. పిల్లల ప్రేరేపణ నిజానికి ఎవరితో వెళ్ళాడు. అలాంటి వాడు కూడా ముందు ఆడి చేసాడు. వీళ్ళ ప్రేరేపణ ముందు రాయేసాను అన్నాడు. నేను వెళ్ళి వచ్చుకున్నాను, తప్పు అయిపోయిందండి తాతయ్య గారు, నేనే ముందు కొట్టానండి, ఇంకెప్పుడు అలా జరగకుండా చూసుకుంటానండి. పాస్టమ్ గారి మీద తిరగబడిపోరు ఇద్దరు ముగ్గురు. వెళ్ళి అడిగినందుకు, ఏం చేస్తావు నువ్వు, ఏం చేస్తావు అనుకో. ఏం చేస్తాం మేము, ఏం చేస్తాం చెప్పండి. వాళ్ళు కొడితే వాళ్ళు మార్చమని ప్రార్థన చేస్తాం. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా దెబ్బేయలేము. వేసామా వాళ్ళు మా చేతులు ఇచ్చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ కాలు ఇరిగిపోయినాను. ఏం చేయగలం. ఇప్పుడు అదే అందే, నేను వెళ్ళాడుతాను, నువ్వు అడక బాబోయ్, నిన్ను దోషేస్తే మళ్ళీ రెండో కాలు ఇరిగిపోతుంది, నీకు ఎందుకు వెళ్ళవుతాను. నిజమంత మాట కదా మరి. కానీ అలాగే నా మీద తిరగబడాలి నేనంటే భయపడతారు పిల్లలు. ఒప్పేసుకున్నారు, తప్పు అయిపోయింది, ఎప్పుడు చేయమన్నారు. తర్వాత వాళ్ళు అడుగుతున్నాడు, తల్లిదండ్రులు వచ్చారు. మీరు ఏమో ఆలోచించేది, ఫోటో తీసారు కాబట్టి వెళ్ళి కేసెట్టి మీరు ఎట్టపోతే మేము పెడతాం. తర్వాత తిట్టి మీరు ఏం చేస్తారో తెలియదు, సోమవారం కల్లా ఫ్లెక్స్ అక్కడ ఉండాలి పాస్టర్ గారిది, లేకపోతే మేము తీసుకెళ్ళి లోపల ఇస్తామన్నారు తల్లిదండ్రులు. ఎంత మంచోళ్ళు మరి వాళ్ళు, ఎంత ఇసిపోయారు వాళ్ళ పట్ల చెప్పండి. చిన్న నేరం, అది పెద్ద ఏ నేరం కాదు, కానీ కేసు చాలా పెద్దది. ఫ్లెక్స్ కేసు తెలుసా? నన్ను చంపడానికి ప్రయత్నం చేశారండి, నేను దొరకలేదని నా ఫ్లెక్స్ని చంపేశారని తీసుకెళ్ళండి ఎడితే, ఎస్ యువర్ ఆనర్, నోట్ దిస్ పాయింట్ అనే వాళ్ళు ఉన్నారు లాయర్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ పిల్లల్ని మార్చుకుని వాళ్ళు మంచోళ్ళు కూడా పాడైపోతున్నారు. ప్రేరేపణ, స్త్రీలకు ప్రేరేపణ, స్త్రీలు ఎవరి పిల్లల ప్రేరేపణ, ఎవరి పిల్లల ప్రేరేపణ. ఈ చూడు, అవి చూడు, యూట్యూబ్ చూడు, ఆ చూపు చూడు, ఈ చూపు చూడు. వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం ప్రేరేపణ. నేను 5 అన్నప్పుడు 5 రేట్లు అనమాట, ఎంత బాగుంది తిన్న పని, మొదటి లీటర్తో మొదటి నువ్వు అని ప్రేరేపణ. పక్కింటి ఆవిడకి ఇంక వ్యాపారం చేయడు. ఒరే ప్లగ్ తాగరా చాలు, అమృతంలా ఉంటుంది, ఏమి లేదు, చిన్న ప్లగ్, కూల్ డ్రింక్లు వేసిస్తాను అని వేసిస్తాడు మొత్తం. అంతే, కూల్ డ్రింక్లు ఉండవు, ఏం డ్రింక్లు ఉండవు, లాస్ట్కి పుల్లులు పేపాలు ఎత్తేస్తారు. సరే, కుటుంబం అంతా పాడైపోద్ది, అప్పుల పాలైపోతాం. భార్యని సంతోషపరచలేము, మనం సంతోషంగా ఉండలేము భార్యతోటి. గడిగడికి కయ్యాలి అప్పుల వల్ల, సమస్యల వల్ల. ఇది అవసరమా మనకి? పిల్లలు చాలా పాడైపోతుంది. దయచేసి చాలా భక్తులు నేర్పాలి, వాళ్ళ హాస్టల్కి పంపించాలి, చక్కగా దేవుని సందులో పెంచాలి వాళ్ళని. వినకపోతే అంతే మరి. దేవునికి మహిమ కలుగు. నిజంగా ఈ యెహోవానాదో ప్రేరేపణ ఇవ్వకపోతే అమ్మునో నాదో చేయడు, అవునా? ఆఖరికి ప్రాణమే తెచ్చుకున్నాడు. మరి అమ్మును అలా చేయడానికి కూడా అలా చేయొచ్చా? నేరమే కదా మరి అది. కానీ ఆడి వయస్సు, ఆడి మనస్సు, వాడు భక్తులో లేడు. అమ్మును అర్థమవుతుందా? అబ్షాలోము సొలొమోను ఉన్నట్లుగా భక్తులో లేడు. ఇష్టాన్ని తిరుగుతున్నాడు, ఇలాగే తిరుగుతున్నాడు నలుగురితో కలిసి. ఆడి స్నేహం చేసేవాడు కూడా కపటమైనవాడు. ఆ చిన్నాని కొడుకే, షిమ్మీ కొడుకు, దావీదు సోదరు షిమ్మీ కొడుకు. సరే, మరి అందముల పిల్లలు కలిసి ఉండడం మానేస్తారా? అందులో ఒకడు గ్యాంగ్ లీడర్ ఉంటాడు, ఒకడు దొంగ లీడర్ ఉంటాడు. ఎవడైనా చెట్లకి కాయలు తీస్తాడు, వీళ్ళు చెట్లు ఎక్కాల్సిన పర్లేదు, రాయలతో కూడా లాగేస్తున్నారు కిందకి. దేవుని స్తోత్రం. మా ఇంటి ఎదురు చెట్టు కిటికీలోని చూస్తే కనపడుతుంది, 18 కాయలు ఉండి 6 ఉన్నాయి ఇప్పటికి. దేవుని స్తోత్రం. ఆ మూల చెట్టు రోజు కుక్కలు మొరగడమే. దేవుని స్తోత్రం. ఆ మూల ప్రభువా, ఎంతసేపు ఉంటుందో తెలుసు చెట్టు మీద? నాకు తెలుసు అన్నీ, గమనించాను అన్నీ కూడా. 20 నిమిషాలకు కాయాడుతుంది కిందని, అంటి తోటలాంటిది. అలాగా 20 నిమిషాల దాకా కమ్మ మీద కూర్చుంటాడు. దేవుని స్తోత్రం. ఎంత ఓపిక! కాయ 15 రూపాయల మాటలు. లేచి ప్యాకెట్, కూల్ డ్రింక్ డ్రింక్ బాటిల్ వస్తుంది. ఏమండి, దేవుని సన్నిధానంలో క్రమమైన భక్తి లేకపోతే, దావీదు ఇంట్లో ఏం జరిగిందంటే పిల్లల్ని గమనించలేదు ఆయన. కొంతమందిని గమనించాడు, కొంతమందిని గమనించలేదు. వాళ్ళ స్నేహితులు అలట్టులు అని చెప్పేసి మనం కూడా గమనించుకోవాలి. పక్క వాళ్ళు మనం మేలు కోరి చెప్తున్నారా? ఇప్పుడు ఎంతమందిని ప్రేరేపిస్తున్నారో తెలుసు, తర్వాత చెప్తాను నేను మీకు. కొన్ని ప్రేరేపణలు ఉన్నాయి ఇక్కడ. ఆ ప్రేరేపణలు ఇక్కడ చెప్పాను అనుకోండి, అంత అందంగా ఉండదు మీకు. దేవుని స్తోత్రం. కాబట్టి దావీదు కుటుంబంలో ఎందుకు యుద్ధం స్టార్ట్ అయింది? ఇతను దేవుని మాటను తృణీకరించాడు, కలిగిందంతా తృప్తి కలిగి జీవించలేదు, ఆయన మాట లక్ష్యం చేయలేదు.
అలాగే చెప్తాడులే పాస్టర్ గారు, అలాగే మాట్లాడతాడులే, నేను తినేస్తాను దశం బగితే ఇప్పుడు 30,000 అవుతుంది కబోర్డులు చేయించడానికి. అవునండి, లేదు నా దగ్గర, అయినను మహింపరచకపోతే నా హృదయం ఒప్పుకోదు. ఆయన ఇవ్వగలడు, నేను తీర్చగలను, ఆ స్తోమత నాకు ఆయన కలగజేస్తాడు. సంకల్పం నాది, ఉద్దేశం అయింది, నెరవేర్పు అయింది, రుజువు చేసుకున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగుగా అంటున్నాడు కదా ప్రవక్త, నీకు ఈ భార్యలు చాలంటే నీకు అనేక మంది నీకు అప్పగిందని కదా. రాజకీయం కరువా, దేశంలో ఎంతమందిని అందమైన వాళ్ళని ఎంచుకున్నా అందరూ కూడా సొంతం అవ్వాల్సిందే, గత కుటుంబాన్ని నాశనం చేస్తాడు. ఆ రోజుల్లో అది న్యాయం. హల్లెలూయా. ఇప్పుడు చట్టాలు వచ్చాయి, ప్రభుత్వాలు వచ్చాయి, ప్రజాప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి అవన్నీ ఆటలు సాగట్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని సంది ఎక్కడ స్టార్ట్ అయింది యుద్ధం? మొట్టమొదటిగా నీ ఇంటి వారి వల్లనే నీకు యుద్ధము కలుగుతుంది. కలిగిందా లేదా? వేరొక యుద్ధాన్ని తీసుకెళ్ళి అసలు యుద్ధం ఇక్కడ అమ్నోని చంపేయాలి, ఇంకా బతకనివ్వకూడదు. బట్టలు చింపుకుని ఎడుతున్నాడు దావీదు. ఆ రోజు కూడా ఉరియాను పొడిపించి చంపించినప్పుడు రక్తం నేలను పడి నెరవిడిచి ఇప్పుడు అది కూడా మొరపెట్టి ఉంటుంది. మొరపెట్టదా? ఏమండి, దేవుడు అన్యాయం చేసే సంభవం. భర్తకు భార్య మోసగించకూడదు, భార్యకు భర్త మోసగించకూడదు, తల్లిదండ్రులు పిల్లలు మోసగించకూడదు. మోసపోకూడదు, దేవుడు వెక్కిరింపబడదు. నీ మోసకరమైన జీవితం ఒక దినాన్ని నిన్ను ఏం చేస్తుంది? బంధిస్తుంది, మోసంలో పడిపోయినట్టు చేస్తుంది. విడిపించుకోలేవు. దేవుని ఏళ్ళ భయము భక్తుంటే దేవుడు విడిపిస్తాడు. అది కూడా లేదు కదా నీకు. ఎవరు విడిపిస్తారు కదా? యజమాని ఉంటే విడిపిస్తాడు, యజమాని లేకపోతే విడిపించేవారు ఎవరు కూడా ఉండరు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటను తృణీకరించకూడదు. మనుషుల మాట వినకపోయినా పర్లేదు, దేవుని మాట అది మామూలుది కాదు. ఆకాశం కలుగును కాకంటే ఏ ఆధారం అక్కడ ఆకాశం కలిగింది, సముద్రంలో కలుగును కాకంటే సముద్రాలు కలిగాయి, సముద్రంలో నీరు జలచరములో కాకంటే చేపలు ఇప్పటికి మనకి ఆహారంగా ఉన్నాయి, ఎప్పటికీ ఆహారంగా ఉంటాయి. పర్వతములు కలుగును కానీ పర్వతములు కలిగాయి, సూర్యచంద్ర నక్షత్రములు కలిగిన కంటే అవి కలిగాయి. ఎంత గొప్ప మాట! అది నీకు చిన్న మాట కనిపిస్తుందేమో. ఆ రోజు దావీదు కూడా చిన్నగా చూసుకున్నాడు, క్షమించేస్తాడు అనుకున్నాడు. ఎన్నాళ్ళు జరిగింది? అమ్నోను అబ్షాలోము యవ్వన ప్రాయంలోకి వచ్చారంటే కనీసం 20-25 ఉంటుంది అప్పటికి. ఆ తీర్పు ఇక్కడ నెరవేరుతుంది. ఈ సంగతి అంచులు తెలియదు కాబట్టి అమ్నోను తన చెల్లినటువంటి తామారుని చెరిపాడు. అలాగే నోవాహు కాలంలో కూడా వాళ్ళు కూడా తండ్రి పక్కన మందు పట్టించి ద్రాక్షరసం తాగించి తండ్రి పక్కన పడుకుని వాళ్ళ సంతానం పొందుకున్నారంటే అప్పటికి అలాగా ఆ జనరేషన్ కోసం దేవుడికి చేయవలసిన కార్యం అది ఇప్పుడు సాగదు. ఏమండి, ఆ సంగతులు వాళ్ళు తెలియవు. దేవుడు శిక్ష ఇలాగా కుటుంబానికి ఇచ్చాడని, అది అమ్నోను దగ్గర నుంచి ప్రారంభం అవుతుందని, అబ్షాలోము దగ్గర స్టార్ట్ అవుతుందని, తామారే దానికి కారణం అవుతుందని సంగతి ప్రపంచానికి తెలియదు. కాబట్టి ఈ ప్రపంచానికి తప్పు కాబట్టి తప్పుగానే అనుకుంటారు. మనకు తెలుసు కాబట్టి మనం ఏమనుకోవాలంటే దేవుని మాటను తృణీకరించకూడదు, ఆయన మాటను లక్ష్యం చేయాలి, మనకు కలిగిందంతా తృప్తి కలిగి జీవించాలి, పొరుగువారిది ఆశించకూడదు. మన స్నేహం ఎవరితో ఉందో గమనించుకోవాలి. మంచోడితో స్నేహం ఉంటే నీకు ఎప్పుడు గుద్దులే, ముద్దులు మాత్రం ఉండవు. చెడ్డోడితో స్నేహం ఉంటే ఎప్పుడూ ముద్దులే, తర్వాత గుద్దులు. దేవుని స్తోత్రం. ఆ గుద్దులు భరించలేము. పగవాళ్ళు ఎక్కలేని ముద్దులు పెడతారంట. మేలు కోరి స్నేహితుడు గాయములో చేస్తాడంట. నీ మేలు కోరివాడైతే ఏం చేస్తాడు? రమేష్కి ఏం చేస్తాడు? నాగబాబు, రమేష్ నువ్వు ఎప్పుడు కూడా మందులు కనబడుతుంది, ఇది మంచి పద్ధతి కాదు, మానే అంటాడండమ్మా. అయ్యో, నీ ముందున్న వాళ్ళని చూపిస్తున్న అమెరికా వాళ్ళు కాదు కదా అంటాడు కదా. అన్నప్పుడు ఏమంటాడు? ఇతనికి ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. కానీ నువ్వు చెప్పిన విధంగా ప్రయత్నం చేస్తాను, క్రమక్రమంగా తగ్గిపోతానంటే అతను ఆరోగ్యం బాగుంటుంది, జీవితం బాగుంటుంది కదా, అన్నీ బాగుంటాయి. నువ్వు నాకు చెప్పడం ఏంటి? ముందు నువ్వు ఆదివారం వేయట్లేదా సాయంత్రం, అది మానే అన్నాడు అనుకోండి, అది తప్పే కాదంటలేదు. మనం చెప్పేటప్పుడు కూడా మనం సరి చేసుకుని చెప్పాలి. అలాగని చెడిపోకూడదు. నీకు తెలిసిందని తెలియ చెప్పాలి. అర్థమవుతుందా? నువ్వు సరే అవ్వలేదని చెప్పకూడదు. కరెక్టేరా, నాకు పద్ధతి ఉంది, నేను సంపాదిస్తాను వారానికి,
అందులో 50 రూపాయలు ఖర్చు పెడతాను, 2000 సంపాదిస్తాను, 50 రూపాయలు ఖర్చు పెట్టి 1950 రూపాయలు కుటుంబానికి ఉంచుకుంటాను. నువ్వు రోజు సంపాదించేందుకు ఖర్చు పెట్టేస్తున్నావు కదా, మరి ఇది న్యాయమా అని అలాంటి కొన్ని కంపేరెన్స్ కుటుంబంలో ఉన్నవి తెలియజేసి మనం ప్రేమగా చెప్పాలి. దాన్ని పౌరుషంగానో పోరాటంగానో చెప్పకూడదు. అలాగే ఎవరిని మార్చలేం. అప్పుడు అతను ఆలోచన కలిగించిన వారు అవుతాం. ఇది ఏదో తెలియజేయడం చెప్పాను తప్ప అతను అలాగా పాడవుతున్నాడని, అలాగ అతను చేస్తున్నాడని కాదు. దేవుని స్తోత్రం. ఒకవేళ అలాంటి పరిస్థితులు మనలో ఉంటే అలాగే సరి చేసుకోవాలి. అలాగే మనం ఒకరినొకరు పురుకొల్పోవాలి, ఒకరినొకరు బాగు చేసుకోవాలి, ఒకరినొకరు గణపరచుకోవాలి, ఒకరినొకరు దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా దైవ చిత్తాన్ని జరిగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.